అన్మ్యూట్ చేసుకోండి. Srimriji, good morning, Mr. Good morning, madam. శ్రీబ్రిజి, గుడ్ మార్నింగ్ మెసేజ్. గుడ్ మార్నింగ్ సార్. Madam, Sivakta అని చెప్తా మేడం. చెప్పండి. ఫోటో పెట్టాలా మేడం? శ్రీవత్సన పెట్టిరా ఫోటో? గ్రూప్ లో పెట్టేసి. గ్రూప్ లో పెట్టినా మేడం. ఓకే, నేను చూస్తాను. Srimriji, good morning, Mr. గుడ్ మార్నింగ్. ఇది చెప్పబోయే సిబక్తాన్ ఎనర్జీ బూస్టర్ అని చెప్తాను. సిబక్తాన్ ఇది ఈరోజు కొత్త మనం తయారు చేసింది ఏం కాదు ఇది. ఇది అలెగ్జాండర్ యుద్ధానికి పోయే టైంలో కూడా తన సైనికులకు వాడేవాడంట. అంటే అంత ఎనర్జీ ఫుడ్ ఇది. ఇది తీసుకోవడం వల్ల ఇందులో విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఇ, ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 7, ఒమేగా 9 ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఇందులో మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లేవు ఇప్పుడు. మొత్తం జంక్ ఫుడ్ తింటున్నాం. ఎందుకంటే మనం బిజీ లైఫ్ కాబట్టి ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ తీసుకుంటాం కాబట్టి దాంట్లో పోషకాలు లేవు. ఇంకోటి టైంకి తీసుకోము మనం. ఆహారం అనేది టైం తీసుకోము. ఎక్కువ నిల్వ ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటాం. ఎప్పుడో తయారు చేసినవి అవి ఫ్రిడ్జ్లో పెట్టిది అలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటాం. వాటి వల్ల మనకి బాడీకి అనేవి ఇలాంటి పోషకాలు అందవు. తద్వారా వీక్నెస్ అయిపోతాం. వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ సిబక్తాన్. ఇది 1400 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. వండర్ బెర్రీగా పిలుస్తారు దీన్ని. బాడీలో హై ఎనర్జీ లెవెల్ని పెంచుతుంది. మనం ఉదయం ఎంత ఎనర్జీగా ఉంటామో సాయంత్రం వరకు అదే ఎనర్జీతో ఉంటుంది ఇది వాడడం వల్ల. మార్నింగ్ హుషారుగా ఉంటాం, మనం సాయంత్రం వరకు డల్ అయిపోతాం. అది సిబక్తాన్ వాడుకుంటే ఉదయం ఎలా ఉంటామో సాయంత్రం కూడా అలా హై ఎనర్జీతో ఉంటాం. కాబట్టి ప్రతిరోజు ప్రతి ఒక్కరు సిబక్తాన్ వాడుకోవాలి. ఇంకోటి ఎనర్జీ బూస్టర్. ఎనర్జీ బూస్టర్ అనేది మనం మైండ్ ఆరోగ్యంగా ఉంచగలిగితే మనం చేసే పని కూడా అంత పవర్ఫుల్గా ఉంటుంది. కానీ మన మైండ్ ఆరోగ్యంగా ఉంచగలుగుతున్నాం మనం. ఆరోగ్యంగా లేదు ఇప్పుడు. ఎందుకంటే మన టెన్షన్స్, ప్రతి విషయానికి మనం టెన్షన్ పడుతుంటాం. ఆర్థిక ఇబ్బందులతో టెన్షన్ పడుతుంటాం. చిన్న చిన్న సమస్యలతో టెన్షన్ పడుతుంటాం. ఆ టెన్షన్ వల్ల మనకు శరీరం అనేది తొందరగా అలసిపోతుంది, నీరసంగా ఉంటుంది. బాడీలో సెరం కార్టిసోల్ లెవెల్ పెరుగుతుంది. దానివల్ల టెన్షన్, యాంగ్జైటీ ఇవన్నీ తోడవుతాయి. దాని ద్వారా తొందరగా అలసిపోతుంటాం. చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఏంటంటే మనం మైండ్ ఒక్కటి ఆరోగ్యంగా ఉంటే శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే కొన్ని దేశాలలో ఇది మనం ఇండియాలో తులసిని ఎట్లా పవిత్రంగా పూజిస్తామో కొన్ని దేశాల్లో సర్పగంధను అంత పవిత్రంగా పూజిస్తారంట. అంటే ఇందులో సర్పగంధ, అశ్వగంధ, హరితకి, బివితకి, అర్జున ఇవన్నీ కలిగి ఉంటాయి. ఇది వాడడం వల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్ పెంచుతుంది, లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది,
ఒక సర్వేలో ఈ ప్రొడక్ట్ వాడిన 30 రోజులకే మంచి రిజల్ట్ వచ్చిందట. కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే ఎనర్జీ బూస్టర్ వాడుకోవాలి. ఇది మగవారు మాత్రమే. 18 ఏళ్ళు నిండిన వారు రోజు ఒకటి వాడుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం ఒక్క నిమిషం. చెప్పండి. ఇంకో షార్ట్ కూడా ఇది కూడా పంపిన. ఇందులో ఏంటి, అశ్వగంధ బయట ప్రొడక్ట్ అశ్వగంధ ఒక్కటే ఉంటది. ఇందులో చూస్తే అన్ని మన ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇందులో బయట క్యాప్సిల్ లో 250 ఉంది. 250 mg ఉంది ఒక క్యాప్సిల్ లో. మన దాంట్లో చూస్తే 400 mg ఉంది. బయట దాంట్లో ఒక అశ్వగంధం ఒక్కటే ఉంటుంది, మన దాంట్లో ఇవన్నీ కలిగి ఉంటాయి. Yes. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది వాడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఏమడుతుంది మేడం? ఓకే ఓకే సార్. ఏంటంటే చితిని అగ్గి కాల్చి వేస్తుందంట, చింత మనసును దహించి వేస్తుందంట. ప్రశాంతంగా జీవించడానికి ఎనర్జీ బూస్టర్నే వాడుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎనర్జీ బూస్టర్ సేమ్ టైమ్ శ్రీభక్తాన్ గురించి చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్లు అవి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మంజుల మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం కోఎంజైమ్ Q10 చెప్పండి. కోఎంజైమ్ Q10 ఇది బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది, తలనొప్పి పోతుంది, లివర్ కిడ్నీ మంచిగా పనిచేస్తుంది, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది, పురుషుల్లో వీర్య కణాలు యాక్టివ్ చేస్తుంది, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరుస్తుంది, గుండె పనితీరు మెరుగుపరుస్తుంది. ఇది భోజనం తర్వాత 1 లేదా 2 వాడుకోవచ్చు. రోజుకు 2. క్రిల్ చెడు కొవ్వును కరిగిస్తుంది, స్కిన్ ని తేమగా ఉంచుతుంది, ఒమేగా 3 ఉంటుంది, చెస్ట్ పెయిన్ గుండె నొప్పి రాదు, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటే నివారిస్తుంది, గుండె జబ్బులను నివారిస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది. ఇది యాంటీబయాటిక్స్ గా కూడా పనిచేస్తుంది. భోజనం తర్వాత రోజుకు 2 సార్లు వాడాలి. కాంబోయటిక్స్ షుగర్ జబ్బులని, మలబద్ధకంని, గుండె జబ్బులు ఉన్నవారు కూడా వాడుకోవచ్చు. జీర్ణ వ్యవస్థను సరిగ్గా పనిచేస్తుంది. ప్రెగ్నెన్సీ ఉన్నవారు కూడా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. శరీరాన్ని అన్ని భాగాల నుండి శక్తిని ఇస్తుంది. భోజనం తర్వాత రోజుకి 1. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. కోఎంజైమ్ Q10 గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. ఓకే అండి, సప్లిమెంట్స్ ఇంకా చెప్పేవాళ్ళు? ఓకే అండి, నేను సప్లిమెంట్స్ గురించి చెప్తాను. ఈరోజు మనం వెయిట్ లాస్ గురించి చూద్దాము. వెస్లిన్ క్యాప్సిల్స్ అండ్ వెస్లిన్ షేక్, వెస్లిన్ టీ. మనము చాలా మంది లావుగా ఉన్నారు అనుకుంటారు కదా, దయచేసి బయటికి ఎక్కడ కలర్స్, ఆమ్వే ఇలాంటి వాటికి పక్కకు పోకుండా మనకి ఈజీగా తగ్గే అవకాశం ఓన్లీ వెస్టేజ్ లో ఉంది. కాబట్టి వెస్లిన్ షేక్ సప్లిమెంట్స్ చాలా చాలా వెయిట్ లాస్ సప్లిమెంట్స్ చాలా చాలా బాగున్నాయి. ఇందులో దాదాపు ప్రతి ఒక్కళ్ళు ఆ బయట ఫుడ్స్ ఎట్లాగో తింటారు, అందుకని ప్రతి ఒక్కళ్ళు
ఖచ్చితంగా వాడుకుంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు వెయిట్ లాస్ సప్లిమెంట్స్ అనేది అంటే లావుగా ఉన్నా అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ సప్లిమెంట్స్ ఖచ్చితంగా 5-6 మంత్స్ వాడుకురు అనుకోండి, ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతారు. ఎలాంటి అంటే మేము అవి వాడుతున్నాం కదా, ఏం తినకుండా ఉండాలి, ఏం తినాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. మనం చేయవలసిన పనులు ఫస్ట్ వెస్లిన్ క్యాప్సిల్స్ వాడుకోవాలి. వెస్లిన్ క్యాప్సిల్స్ లో ఏంటి అంటే శరీరంలో బరువు తగ్గించడం అనేది ఒక్కటే ముఖ్యము, కానీ బరువు నెమ్మది నెమ్మదిగా మరియు ఆరోగ్యకరమైన మార్గంలో తగ్గించుకోవడము మరియు బరువు తగ్గుతూ సరైన ఫలితాలు పొందడం ముఖ్యము. వెస్లిన్ శ్రేణి ప్రత్యేకంగా బరువు నిర్వహణ కోసం మరియు మీకు తేలిగ్గా, ఆరోగ్యంగా మరియు ఎప్పటికంటే మెరుగ్గా అనిపించడంలో సహాయపడడానికి రూపొందించబడిన మీ శరీర బరువును ఆరోగ్యకరమైన మార్గంలో నిర్వహించడానికి మరియు సమతుల్య పోషణ ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఒక మార్గాన్ని అందించింది వెస్లిన్ సప్లిమెంట్స్. ఫస్ట్ వచ్చేసి వెస్లిన్ క్యాప్సిల్స్ అండి. ఈ క్యాప్సిల్లో 4 రకాల హెర్బల్ పదార్థాల కలయికతో ఇది పోషకాల విషయంలో రాజీ పడకుండా ఆకలిని తగ్గించి తగినన్ని పోషకాలని అందిస్తుంది. ఫస్ట్ ప్రయోజనాలు ఏంటి అంటే, 1 జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మన జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది వెస్లిన్ క్యాప్సిల్స్. సెకండ్ వన్ వచ్చేసి శక్తి స్థాయిని పెంచడంతో పాటు ఇది క్యాలరీలని కరిగించడంలో కూడా సహాయపడుతుంది మన వెస్లిన్ క్యాప్సిల్స్. అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఆకలిని సహజంగా తగ్గిస్తుంది. వెస్లిన్ క్యాప్సిల్స్ ఆకలిని సహజంగా తగ్గిస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి శక్తిని మరియు దృఢత్వాన్ని పెంచుతుంది. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి రోగ నిరోధకతను బలోపేతం చేస్తుంది. సిక్స్త్ వన్ వచ్చేసి బరువు నియంత్రణలో సహాయపడుతుంది. ఇది ఖాళీ కడుపుతో రోజు మార్నింగ్ 1 క్యాప్సూల్ వేసుకోండి. అలాగే ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళు అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఉదయం 1, ఈవినింగ్ 6 టైంలో వేసుకోండి. ఖాళీ కడుపుతో వేసుకోవాలి. మార్నింగ్ కూడా అంతే, ఖాళీ కడుపుతో రోజు 1 క్యాప్సూల్ వేసుకోవడం వల్ల వెస్లిన్ క్యాప్సూల్ అనేది చాలా చాలా మన డైట్లో అంటే మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ఎక్కువగా తినాలి అనుకున్న వాళ్ళకి ఆకలిని చంపేస్తుంది. సేమ్ టైము శక్తిని కూడా ఇస్తుంది. అలాగే రోగ నిరోధక బలోపేతం చేస్తుంది, బరువుని నియంత్రిస్తుంది, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వెస్లిన్ క్యాప్సిల్స్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ వెయిట్ లాస్ క్యాప్సిల్ వాడండి. అలాగే వెస్లిన్ షేక్ అండి, ఇది అద్భుతంగా ఉంటుంది. ఇదేంటి అంటే అధికమైన నాణ్యమైన ప్రోటీన్ ఫైబర్లతో కలయిక. ఇది పొట్ట నిండుగా ఉంచుతుంది మరియు జంక్ ఫుడ్ మొదలైనవి తినాలనే కోరికను తగ్గిస్తుంది. మన బయట ఫుడ్స్ ఏదైనా తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఏంటి అంటే ఫైబర్ తోటి, ప్రోటీన్ తోటి మనకి ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. అలాగే ప్రయోజనాలు ఏంటి అంటే ఒక రకమైన శరీర బరువును నిర్వహించడంలో సహాయపడుతుంది. సెకండ్ వచ్చేసి శరీరంలో గ్లూకోజ్ను శోషణ చేస్తూ అంటే మనకి బాడీలో గ్లూకోజ్ శాతాన్ని శోషణ చేస్తూ నెమ్మదిగా అందిస్తుంది. అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఎక్కువ సమయంలో పొట్ట అంటే కడుపు నిండుగా ఉన్నట్టు అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసి పేగుల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే తగిన మొత్తంలో ప్రోటీన్లు అందిస్తుంది. సిక్స్త్ వన్ వచ్చేసి ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించడానికి అవసరమైన విటమిన్లు మరియు మినరల్స్ని అందిస్తుంది మన వెస్లిన్ షేక్ అనేది. వెస్లిన్ షేక్ ఏంటంటే మన బాడీలో వెయిట్ లాస్ కావడానికి పనిచేస్తుంది. సేమ్ టైము మనము హెల్తీగా ఉండడానికి కూడా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వెస్లిన్ షేక్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అది రోజుకి 200 ml అంటే చల్లని నీళ్ళల్లో లేదా అంటే కొంతమంది గోరువెచ్చటి నీళ్ళు తాగొచ్చు, కొంతమంది చల్లని నీళ్ళు కావచ్చు. మనం 1 స్పూన్ ఉంటుంది అందులో, ఆ స్పూన్ తోటి గోరువెచ్చటి నీళ్ళల్లో కానీ చల్లటి నీళ్ళల్లో కానీ కలుపుకొని
మనం ఫుడ్కు ముందు తీసుకుంటే తినాలన్న ఆసక్తి, మనం ఎంతో తినాలనుకుంటారు, ఆ తినాలన్న ఆసక్తిని చంపేసినప్పుడు మన బాడీకి కావాల్సినంతే తీసుకుంటాము. వెస్లిమ్ షేక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే వెస్లిమ్ టీ అండి. వెస్లిమ్ టీ అనేది మన బాడీలో మెటబాలిజాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మన బాడీలో మెటబాలిజాన్ని మెరుగుపరచడం అనేది సహాయపడుతుంది. అలాగే కార్బోహైడ్రేట్ ఇతర పానీయాలకు ఆరోగ్యకరమే, అంటే వేరేవి ఏవైనా తీసుకోవాలనిపించదు మన వెస్లిమ్ టీ తాగినప్పుడు. వేరే టీ కానీ వేరేవి ఏవైనా, అంటే మనం బయట జ్యూస్లు ఇలాంటివి కూడా తాగాలనిపించదు. చాలా హెల్తీగా ఉంటది కాబట్టి ఈ కార్బోనేట్ అంటే ఇతర ఏరేడే పానీయాలను ఆరోగ్యకరమైన ప్రయత్నంగా కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. మన బాడీలో కొవ్వు ఉండి మాత్రమే కొంచెం మనం లావుగా అనిపిస్తాం కాబట్టి కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది కాబట్టి వెస్లిమ్ టీ అనేది చాలా ఇంపార్టెంట్. శరీరానికి శక్తివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే బరువు నిర్వహణలో సహాయపడుతుంది కాబట్టి ఆ ఎవరైతే వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారో వెస్లిమ్ టీ అనేది చాలా ఇంపార్టెంట్. వెస్లిమ్ టీ కూడా తీసుకోండి. ఇది రోజుకి 2-3 తాగుతారా, మీరు 3-4 తాగుతారా అనేది మీ ఇష్టము. ఈ టీ ఎలా తాగాలి అంటే, ఆ వెస్లిమ్ టీ అనేది గ్రీన్ టీ లాగా తాగాలండి. మనము ఆ వాటర్ లో ఆ పొడి వేడి చేసి వెస్లిమ్ అందులో కూడా స్పూన్ ఉంటది, ఆ స్పూన్ తో వేసుకొని వేడి చేస్తూ, ఆ వేడి చేసే టైంలో మనం షుగర్ వేసుకోవద్దు. సేమ్ టైం మీకు పుదీనా, లెమన్ ఏదైతే సరే అది కొంచెం చల్లారాక అది వేసుకొని తాగడం వల్ల ఈ వెస్లిమ్ టీ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఉదయం తాగొచ్చు, మధ్యాహ్నం తాగొచ్చు, సాయంత్రం తాగొచ్చు. ఒక 3-4 టైమ్స్ దాకా అయితే వెస్లిమ్ టీ తీసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటది మన కొవ్వుని కరిగించడంలో. ఇదండి వెస్లిమ్ క్యాప్సిల్, వెస్లిమ్ షేక్, వెస్లిమ్ టీ, ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. సేమ్ టైము ఇవి వాడుతున్నాం కదా అని చెప్పేసి వెయిట్ లాస్ సప్లిమెంట్స్ వాడుతున్నాం కదా అని చెప్పేసి ఎక్కువగా తినొద్దు. మధ్యాహ్నం టైం తీసుకుంటే నైట్ టైము, రాత్రి రోటీ తీసుకోవాలి. ఉదయం టైము టిఫిన్ లాగా కొంచెం తీసుకోవాలి. హెవీగా దీని వెస్లిమ్ సప్లిమెంట్స్ వాడుతుండ కదా అని చెప్పేసి మళ్ళీ కంపెనీ మీద కానీ సేమ్ టైం సప్లిమెంట్స్ మీద కానీ అబాండా లేదు. ప్రతి ఒక్కళ్ళు డైట్ ని అంటే మెయింటైన్ చేస్తూ మనం వెస్లిమ్ సప్లిమెంట్స్ వాడితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవుతా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సేమ్ టైమ్ ఆయిల్ అయితే కంపల్సరీ అండి. మన ఎవరైనా సరే ఆయిల్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆయిల్ చేంజ్ చేయడానికి ఆయిల్ చేంజ్ చేయండి. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్. శిరీష మేడం అన్మ్యూట్ చేసుకోండి. ప్రేమ్రీజీ, గుడ్ మార్నింగ్ విస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. నేను గ్రూప్ లో పెట్టాను మేడం, పీడిఎఫ్ ఓపెన్ చేయండి. ఓకే మేడం. ఓకే లీడర్స్, ఈరోజు మన వెస్టేజ్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్ లోని ఇంకొక స్కిన్ ఫార్ములా 9 యూత్ ఎలిక్సర్ గురించి తెలుసుకుందాం లీడర్స్. ఈరోజు వచ్చేసి చూడండి, యూత్ ఎలిక్సర్ పేరులోనే ఉంది. యూత్ ఎలిక్సర్ అంటే యూత్ గా, యవ్వనంగా కనిపిస్తారు అని అర్థం. ఇది వాడడం ద్వారా ఎప్పుడు కూడా యూత్ గా, యవ్వనంగా కనిపిస్తారు. దాని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే, స్క్రీన్ షేర్ అవ్వాలి మేడం. ఓకే మేడం, ఒక్క నిమిషం. ఓకే, మీరు షేర్ చేయండి మేడం, నేను కంటిన్యూ చేస్తా. చేయండి మేడం. దాని యొక్క బెనిఫిట్స్ చూద్దాం ఇప్పుడు. ఈ యూత్ ఎలిక్సర్ ఏమవుతుందంటే, విలువైన బంగారం యొక్క దూదితో తయారు చేయబడినది. ఇది బంగారు ధూళి మరియు బహుళ ప్రయోజన బొటానికల్ యాక్టివ్స్ యొక్క శ్రేష్టమైన మిశ్రమం. ఇది చర్మాన్ని సహజమైన మెరుపును శక్తివంతం చేస్తుంది మరియు దానికి సున్నితమైన ఇంకా పునరుత్తేజం పొందిన
మరియు యవ్వన రూపాన్ని అందిస్తుంది ఈ ప్రొడక్ట్ అనేది. చర్మం యొక్క సాగే గుణాన్ని పునరుద్ధరించడానికి పనిచేసే యవ్వనాన్ని పొడిగించే సిరం ఇది. ముడతలు మరియు గీతలు కనిపించకుండా తగ్గిస్తుంది. మన ఫేస్ మీద కొద్ది మందికి గీతలు అలా పడుతుంటాయి కదా, పళ్ళు లైట్గా, తర్వాత ముడతలు ఉంటాయి. అవి కనిపించకుండా ఈ ఎలెక్సర్ అనేది పనిచేస్తుందండి. నెక్స్ట్, చర్మం యొక్క సాగే గుణాన్ని మరియు సున్నితత్వాన్ని పెంచుతుంది. ఈ ప్రోడక్ట్ అనేది మన చర్మంలో సాగే గుణాన్ని కానీ సున్నితత్వాన్ని కానీ పెంచుతుంది. నెక్స్ట్ వచ్చేసి చర్మం యొక్క సాగే లక్షణాన్ని మరియు పటుత్వాన్ని మెరుగుపరిచే కొలాజన్ ఏర్పడడానికి ప్రేరేపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క బెనిఫిట్స్ చూడండి లీడర్స్. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే, ఇది వయసుకు ముందే వచ్చు పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్ను, రింగ్ వార్ను రాకుండా చేస్తుంది. ఓకే మేడం, షేర్ అవుతుంది. ఫస్ట్ ఓకే లీడర్స్, స్క్రీన్ పై షేర్ అవుతున్న ప్రోడక్ట్ పేరే స్కిన్ ఫార్ములా 9 యూత్ ఎలిక్సర్. దీని యొక్క బెనిఫిట్సే ఇప్పుడు చూద్దాం. వయసుకు ముందే వచ్చు పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్ను, రింగ్ వార్ను రాకుండా చేస్తుంది. అంటే కొద్ది మందికి వయసు రాకముందే అంటే మెచ్యూరిటీ అంటారు కదా, ఎప్పుడైతే మెచ్యూరిటీ రాకముందే కొద్ది మందికి పిగ్మెంటేషన్, ఇంకా పింపుల్స్, ఫేస్ పై గీతలు కానీ ఏదైనా మచ్చలు కానీ వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటికి ముందే ఈ ప్రోడక్ట్ అనేది నివారిస్తుంది ఇది యూజ్ చేయడం ద్వారా. నెక్స్ట్ వచ్చేసి ఇది మన స్కిన్ను మాయిశ్చరైజర్ లాక్ చేస్తుంది. ఇది మీకు యవ్వనంగా ఉండే మెడికల్ సొల్యూషన్ లా పనిచేస్తుంది. నెక్స్ట్ ఎలాస్టిసిటీని మెయింటైన్ చేస్తుంది. ఈ ఎలాస్టిసిటీ అంటే చర్మం సాగి మామూలు స్థితికి వచ్చేలా పనిచేస్తుంది. ఇది డ్రై స్కిన్ను మాయిశ్చరైజర్గా ఉండేటట్లు చేస్తుంది. స్కిన్ను హైడ్రేట్గా కూడా ఉండేలా చేస్తుంది. నెక్స్ట్, ఇది డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. డెడ్ సెల్స్ అంటే మన బాడీలో ఉండేటువంటి పనికిరానటువంటి సెల్స్ ఉంటాయి కదా, అప్పుడు ఆ వేస్ట్ సెల్స్ని, అంటే అక్కడ వేస్ట్ సెల్స్ అయినప్పుడు ఏమవుతుందంటే కలర్ కొద్దిగా డిమ్గా ఉండడం కానీ ఇంకా బ్లాక్ మార్క్స్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల డెడ్ సెల్స్ రిమూవ్ చేస్తుంది. వింకల్స్ కానీ ఇలా వస్తుంటాయి కదా, అలాంటి వాటిని కూడా ఇది దూరం చేస్తుంది. నెక్స్ట్, ఇది మన స్కిన్ను మచ్చలేని మరియు పిగ్మెంటేషన్ నుంచి ఏర్పడే మచ్చలను తొలగిస్తుంది. తర్వాత ఇది మీ స్కిన్ను ఇన్స్టెంట్ గ్లోను ఇస్తుంది. ఇది రింగ్స్ను తగ్గిస్తుంది. మీ స్కిన్ యూత్గా, యంగ్గా ఉండేటట్లు చేస్తుంది. తర్వాత ఇది ఏ రకంగా వాడాలి అనేది చూద్దాం ఇప్పుడు. చూడండి లీడర్స్, దీని యొక్క వాడే విధానం ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఇది వాడేటప్పుడు ముందుగా మన విస్టేజ్లో ఉన్న క్లీనర్ అండ్ టోనర్, మాయిశ్చరైజర్ అనే ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, వాటిని ముందుగా క్లీనర్ అండ్ టోనర్ ఉపయోగించిన తర్వాత మాయిశ్చరైజర్ చేసిన తర్వాత ఈ లోషన్ను ముఖంపై అప్లై చేయాలి. ఫేస్ వాష్ చేసిన తర్వాత ఈ యొక్క స్ప్రే, అంటే ఇది లోషన్ లాగా ఉంటుంది. ఇది లోషన్ కాబట్టి ఫేస్ మీద స్ప్రే చేయాలి. స్ప్రే చేసిన తర్వాత వృత్తాకారంలో, అంటే రౌండ్ సర్కిల్ మోషన్లో క్రింద నుంచి పైకి తిప్పుతూ వృత్తాకారంలో పైకి తిప్పుతూ పూసేయాలి. ఎలా అంటే మనం చర్మం మొత్తం ఇంకిపోయేటట్టుగా అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. దీనిని డే కానీ నైట్ కానీ వాడొచ్చండి. ఓకేనా లీడర్స్, ఇది ఈ స్కిన్ ఫార్ములా 9 యూత్ ఎలిక్సర్ వాడిన తర్వాత మీరు కావాలనుకుంటే మళ్ళీ ఫేస్ పైన డే టైం అయితే ఫేర్నెస్ క్రీమ్, కానీ నైట్ టైం అయితే నైట్ క్రీమ్ వాడొచ్చండి. ఇదైతే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. ఇది ఎవరైనా వాడొచ్చండి, జెంట్స్ అయినా సరే లేడీస్ అయినా సరే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉండవు. దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి 1670 రూపాయలండి.
మనకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 1450 రూపాయలకు వస్తుంది. దీని యొక్క పీవీస్ వచ్చేసి 48.33 పీవీలు ఉన్నాయి. ఇది మనకు 25 ml క్వాంటిటీలో దొరుకుతుంది. ఓకే లీడర్స్, ఇది చాలా వరకు మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది. ఒకసారి ఖచ్చితంగా అయితే వాడి చూడండి. నెక్స్ట్ వచ్చేసి పింపుల్స్, మొటిమలు ఉన్న వారి కోసం ఈ మేకప్ చిట్కాలని అండి. చూడండి లీడర్స్, స్కిన్ కేర్లో భాగంగా మనకి మొటిమలు చాలా మందికి ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎక్కడ చూసినా కూడా, ఎందుకంటే బయట ఆయిల్ ఫుడ్స్ తినడం ద్వారా, ఆయిల్లో మంచి ప్రోటీన్స్ లేకపోవడం వల్ల, జంక్ ఫుడ్స్ తినడం ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరి ఫేస్ పైన కూడా ఇప్పుడు పింపుల్స్ అనేది కామన్గా అయిపోయింది. అలాంటి పింపుల్స్ కోసమే ఈ చిట్కాలండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మొటిమలు ఉన్న వారి కోసం స్కిన్ కేర్ గురించి. స్కిన్ కేర్, మొటిమలు ఉన్నవారు మేకప్ చేసుకునే ముందు ముఖాన్ని ఫేస్ వాష్తో క్లీన్ చేసుకోవాలి. మనము ముందుగా ఏంటంటే మేకప్ చేసినా కానీ, లేదంటే నార్మల్గా రెడీ అయినా కానీ మనం ఎలాగో సోప్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలండి. మళ్ళా దాని ప్లేస్లో ఏంటంటే మనతోన క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అయితే చాలా మంచి రిజల్ట్ ఉంది మన మొటిమల కోసము. కాబట్టి ఈ ఫేస్ వాష్ ప్లేస్లో అయితే క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేసి చూడండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేను యూజ్ చేశాను, నాకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి మీకు ఈ ప్రొడక్ట్ సజెషన్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇతర ప్రొడక్ట్స్ అప్లై చేసే ముందు టోనర్, మాయిశ్చరైజర్ ఖచ్చితంగా అప్లై చేయండి. ఓకేనా లీడర్స్, టోనర్, మాయిశ్చరైజర్ కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది మన మొటిమల కోసం, స్కిన్ కేర్ కోసం. కాబట్టి ఈ ప్రొడక్ట్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మాట్ ఫినిష్ ఉత్పత్తులు. మాట్ ఫినిష్ ఉత్పత్తులు ఏంటంటే మొటిమల సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు మాట్ ఫినిష్ ఉత్పత్తులను ఎంచుకోండి. అంటే పౌడర్ ఆధారిత ఉత్పత్తులు మీకు క్లాసిక్ లుక్ని అందిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఫ్రీ ప్రైమర్. ఈ ఆయిల్ ఫ్రీ ప్రైమర్ ఏంటంటే మొటిమలు ఉండే చర్మంపై మేకప్ వేసుకునే ముందు ఆయిల్ ఫ్రీ ప్రైమర్ను అప్లై చేయడం మంచిదండి. ప్రైమర్ అప్లై చేసిన తర్వాత స్కిన్ టోన్ బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ లైట్ ఫౌండేషన్. ఆయిల్ ఫ్రీగా ఉండే తేలికైన ఫౌండేషన్ను ఉపయోగించాలి. స్కిన్ టోన్ మేడం ఇదే ఉండని మొటిమలు ఉన్న వారి కోసం ఉపయోగించాలి. స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ వేసుకోవటం మంచిది. మన స్కిన్కి ఎలాంటి ప్రోడక్ట్ సెట్ అవుతుంది అనేది మనం ముందుగానే చూసుకొని మన స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే మొటిమలు ఉన్న వారికి ఏంటంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి లైట్ లేయర్స్గా. అంటే లైట్ లేయర్స్గా ఏంటంటే మొటిమలు ఉన్నవారు మేకప్ వేసుకునేటప్పుడు మందపాటి లేయర్స్ను అప్లై చేయవద్దండి. ఎందుకంటే లైట్ లేయర్స్ను మీ చేతులతో అప్లై చేయటం బెటర్. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్అవుట్ ఏరియాస్ కోసం. బ్రేక్అవుట్ ఏరియాస్ కోసం ఏంటంటే మీ బుగ్గల పైన, అంటే చెంపల పైన బ్రేక్అవుట్ ఏరియాస్ ఎక్కువగా ఉంటే బ్లష్ బ్రౌన్జర్ని దూరం పెట్టండి. ఇది అప్లై చేయటం వల్ల మీ బుగ్గలపై దృష్టి పడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి బోల్డ్ లిఫ్టిక్. మీ పెదాల చుట్టూ పింపుల్స్ లేకుంటే బోల్డ్ లిప్స్టిక్ను ఎంచుకోండి. ఈ బోల్డ్ లిప్స్టిక్స్ను మీకు ఆకర్షణీయమైన లుక్ను ఇస్తుంది. ఇతరుల దృష్టి మీ మొటిమలపై పడకుండా ఇది కవర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మేకప్ సెట్టింగ్ స్ప్రే. ఈ మేకప్ సెట్టింగ్ స్ప్రే ఏంటంటే మేకప్ సెట్టింగ్ స్ప్రేని యూజ్ చేస్తే అది మేకప్ మెరుపుని అలా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అంటే అలాగే చర్మం జిడ్డు పట్టకుండా కాపాడుతుంది. చాలా మందికి జిడ్డు ఎక్కువగా పేరుకుపోతుంటుంది ఇలా మేకప్ చేసినప్పుడు, ఆయిల్గా అనిపించడం కానీ, మళ్ళా ఇలాంటి వాటికి ఏంటంటే మేకప్ సెట్టింగ్ స్ప్రే యూజ్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి తీసేయండి, మేకప్ రిమూవ్ చేయడం. ఎలా అంటే మీరు ఇంటికి వచ్చిన వెంటనే మేకప్ అయితే ఖచ్చితంగా తీసేయాలండి. ఈ మేకప్ అలాగనే ఉంచేసారనుకోండి,
వాటి ద్వారా ఏంటంటే మొటిమలు మరింత తీవ్రతం చేస్తుంది. కాబట్టి డబుల్ క్లెన్జింగ్ పద్ధతిలో మేకప్‌నైతే తొలగించండి. ఈ మేకప్ తొలగించకపోవడం ద్వారా కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మేకప్‌ని చాలా వరకు తీసేయండి. నెక్స్ట్ వచ్చేసి పింపుల్‌లో భాగంగానే మొటిమలు నివారించే ఉత్తమ మార్గాలు. మేడం లాస్ట్ పిక్. ఓకే లీడర్స్. మొటిమలు నివారించే ఉత్తమ మార్గాలు ఇవే. క్లెన్జింగ్ ముఖం కడుక్కోవడానికి తేలికైన సువాసన రహిత క్లెన్జర్స్ ఉపయోగించడం మేలు. ఇదేంటంటే రోజు 2 సార్లు దీంతో ముఖం కడుక్కోవాలండి. మనతోనే ఎలాగో క్లెన్జింగ్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటితో రోజుకు 2 సార్లైనా ముఖం కడుక్కోవాలి పింపుల్స్ ఉన్నవాళ్ళు. దీనివల్ల ఏంటంటే మన చర్మంపై జిడ్డుతనం పోయి మృత చర్మ కణాలు తొలగిపోతాయి. చూడండి లీడర్స్, క్లెన్జింగ్ యూజ్ చేయడం వల్ల మన మొటిమలకు ఎంత మంచి ఉపయోగాలు ఉన్నాయో, చర్మంపై ఏర్పడే జిడ్డు పోయి మృత చర్మ కణాలు తొలగిపోతాయి. కాబట్టి క్లెన్జింగ్ అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నాన్ కొమెడోజెనిక్. ఈ ముఖానికి నాన్ కొమెడోజెనిక్ ఉత్పత్తులు ఉపయోగించండి. ఎందుకంటే కొమెడోజెనిక్ వల్ల ముఖం రంధ్రాలు తెరుచుకొని మన ఫేస్ పై ఉన్నటువంటి బ్యాక్టీరియా పెరిగి మొటిమల తీవ్రత రెట్టింపు అవుతుంది కదా. మొటిమల తీవ్రత రెట్టింపు అయినప్పుడు మన మొహంపై అంతా జిడ్డు పేరుకుపోవడం, వాటి డాట్స్ సెల్స్ అలాగే ఉండిపోవడం జరుగుతుంది. కాబట్టి దానికోసం అండి కొమెడోజెనిక్ అనే ఉత్పత్తులు ఉపయోగించండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ అండి. మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ వాటర్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అని. ఏంటంటే మనం రోజంతా హైడ్రేట్‌గా ఉండటం చాలా అవసరం కాబట్టి రోజు తగినన్న నీళ్లు తాగాలి. దీనివల్ల ఏంటంటే చర్మం నుంచి విష పదార్థాలు చెమట రూపంలో బయటకు పోతాయి. ఇంకా వచ్చేసి బ్యాక్టీరియా నుంచి మొటిమలు తగ్గుతాయి. చూడండి లీడర్స్, హెల్త్‌కి పడడమే కాదు వాటర్, మన మొటిమలకు కూడా చాలా రకంగా న్యాచురల్‌గా అయితే వాటర్ ఎవరు కూడా తీసుకోకుండా ఉండరు. కాబట్టి దాని ప్లేస్‌లో కొంచెం ఎక్కువ మోతాదులో మీరు వాటర్ యూజ్ చేసినట్లయితే మీకు మొటిమలు కూడా తగ్గుతాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సమతుల్య ఆహారం. సమతుల్య ఆహారం ఏంటంటే మన మొటిమలతో బాధపడేవారు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మొటిమలు ఉన్నప్పుడు మనం ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, మంచి అంటే బాగలేనటువంటి ఆయిల్స్ తినడము, ఇలాంటివి తీసుకోవడం ద్వారా మన ఫేస్ పై ఇంకా ఎక్కువ మొటిమలు ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము ఆహారం విషయంలో మాత్రం జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలండి. ఎలా అంటే తాజా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, లీన్ ప్రోటీన్‌కి ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చి వ్యాయామం అంటే మొటిమలను నివారించేందుకు రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం అవసరం అండి. దీని ఏమంటే ఎక్సర్సైజ్. దీన్ని చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి దీనివల్ల శరీరానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. హార్మోన్ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది. ఇది మొటిమలు రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒత్తిడికి చెక్. ఒత్తిడి అంటే అలసట. ఇదేంటంటే ఒత్తిడి వల్ల కూడా మొటిమల సమస్య తీవ్రతమవుతుంది. దీనిని నివారించేందుకు యోగా, ధ్యానం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇవేంటంటే ఒత్తిడిని తగ్గించి మొటిమల నుంచి ఉపశమనం కల్పిస్తాయి. నెక్స్ట్ వచ్చి గిల్లొద్దు. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఫేస్ పై మొటిమలు రాగానే వాళ్ళకి ఇరిటేషన్‌గా ఫీల్ అయిపోయి వాటిని మా చీటికి మాటికి గిల్లుకుంటూ కూర్చుంటారు గదా. అలా చేయొద్దండి. అలా చేయటం చాలా వరకు మంచిది కాదు. ఎందుకంటే అవి మొటిమల్ని తగ్గించేందుకు చాలామంది వాటిని గిల్లుతూ ఉంటారు. అలా గిల్లటం ద్వారా ఏంటంటే ఇది మంచిది గాదు. ఎందుకంటే దీనివల్ల బ్యాక్టీరియా పెరిగి ఆ ప్రాంతంలో మచ్చలేర్పడతాయి. ఇవి దీర్ఘకాలికంగా అలాగే ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా గిల్లొద్దండి. గిల్లటం ద్వారా మనకు డార్క్ స్పాట్ అనేటివి అలాగే ఉండిపోతాయి. కాబట్టి ఎవరు కూడంగా గిల్లొద్దండి. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కేర్. ఇదేంటంటే రెగ్యులర్‌గా హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్స్ ఉపయోగించండి. నెక్స్ట్ తేలికగా ఫేస్ మాస్క్ వల్ల మొటిమల సమస్య అనేది తగ్గుతుంది.
నెక్స్ట్ వచ్చేసి కెమికల్ వద్దండి. ఇదేంటంటే కెమికల్స్ అధికంగా కలిగిన బ్యూటీ ఉత్పత్తులకు దూరంగా ఉండండి. చాలా వరకు ఇప్పుడు ఫౌండేషన్స్ కానీ ఇంకా వచ్చేసి కెమికల్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ అనేటివి చాలా మంది కాస్ట్ చాలా అమౌంట్ పే చేసి తెచ్చి అన్ని కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. ఆ కెమికల్స్ వల్ల ఆ అంటే ఆ ఒక్క టైం వరకు మేకప్ ఇంప్రూవ్ చేసి ఫేస్ గ్లో ఇస్తుంది. కానీ దాని వల్ల కెమికల్స్ వల్ల ఏంటంటే అధికంగా కెమికల్స్ ఉండే బ్యూటీ ఉత్పత్తులు వాడటం వల్ల మన చర్మం అంతా ఏమంటారు మొటిమలతో నిండిపోయి ఖరాబ్ అవుతుంది. కాబట్టి దాని ప్లేస్ లో ఇంట్లో తయారు చేసుకోగలిగే ప్రొడక్ట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. మన వెస్టేజ్ లోని ప్రొడక్ట్స్ చాలా వరకు మంచి గ్లోయింగ్ ఇస్తుంది, మొటిమలను తగ్గిస్తుంది. చాలా మంచి ప్రోడక్ట్ ఇది. కాబట్టి అలోవ్ ఆక్వాజెల్ కానీ పపాయ స్క్రబ్ కానీ లేదంటే ఇన్స్టెంట్ గ్లో కానీ ఇలాంటి ఫేస్ మాస్కులు కూడా మన దగ్గర ఉన్నాయి. వాటిని ఉపయోగించడం మేలండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్ మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ ఈరోజు చాలా బాగా చెప్పారు. స్కిన్ ఫార్ములా 9 యూత్ ఎలక్సర్ గురించి చాలా ఎక్సలెంట్ చెప్పారు. చాలా బాగుంది. అలాగే మొటిమలకి ఎలాంటి చిట్కాలు పాటించాలన్నది కూడా చాలా బాగా చెప్పారు. చాలా ఎక్సలెంట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే అండి, ఈరోజు షెడ్యూల్లో భాగంగా ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ చెప్పే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. రామారావు సార్. ప్రేమ్ జైన్ సార్ అడ్మిట్ చేసుకోండి. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. పీడిఎఫ్ మీ దగ్గర ఉందా? పంపించమంటారా? పీడిఎఫ్ లేదు సార్. గ్రూప్ లో పెట్టాను సార్. ఒక్క నిమిషం. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ అలిఫ్ అండి. సో మనము ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి మనం చూస్తున్నాం కదా, దాని ఫ్యూచర్ ఏంటి, ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫ్యూచర్కి సంబంధించి సో మనకి కొన్ని ఉన్నాయి కదా, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అని. సో ఇది 2000 సో 2007 దగ్గర నుంచి వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. సో 2007 నుంచి స్టార్ట్ అయింది అనమాట. అంటే అంతకు ముందు నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఉంది ఇండియాలో, బట్ 2007 నుంచి ఒక ఆలోచన అనేది స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి వీళ్ళు ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది సో అప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టార్టింగ్ వీళ్ళు వచ్చే టయానికి టర్నోవర్ 2000 కోట్లు 3000 కోట్లు అలా ఉండేది. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించి సో అట్లా ఈ అసోసియేషన్ అనేది సో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ సో నెక్స్ట్ వీటికి సంబంధించి గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి సో కంప్లీట్గా ఒక గైడ్లైన్స్ తీసుకుంటూ వచ్చిందనమాట.
సో అట్లా వచ్చిన వాటిలో ఈ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో. సో దీంట్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలా టైప్స్ ఉన్నాయి, 9 టైప్స్ దాకా ఉన్నాయి. సో మనది దాంట్లో వన్ ఆఫ్ ది టైప్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది సో డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న 9 రకాల్లో ఇది ఒకటి అనమాట. ఓకే, సో అలాగనే ఈ ఒకసారి చూద్దాము ఈ టర్న్ ఓవర్స్ ఎలా ఉంటున్నాయి, ఈ రెవెన్యూస్ ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. సో 2021కి సంబంధించి మనం చూస్తున్నాం ఇది రెవెన్యూస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో ఇతర ఇండస్ట్రీస్కి మన ఇండస్ట్రీస్కి ఉన్న డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి చూద్దాం. ఈ మ్యూజిక్ ఇండస్ట్రీ చూడండి ఒకసారి, బాలీవుడ్ ఇండస్ట్రీస్ అంటే మూవీస్కి సంబంధించి. తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ తెలుసు కదా, ఐపీఎల్. సో ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ ఇది చాలా స్పీడ్గా ఉంటుంది. సో ఆర్గానిక్ మార్కెటింగ్ అని మార్కెట్ ప్రొడక్ట్స్ అని అంటే ఫుడ్ ఐటమ్స్, ఈ దాల్ కావచ్చు, రైస్ కావచ్చు, సో వీటికి సంబంధించిన ఇండస్ట్రీ. తర్వాత స్కిన్ కేర్ అండి, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. ఓకే, స్కిన్ కేర్కి సంబంధించి సెకండ్ ప్లేస్లో ఉంటుంది. సో నెక్స్ట్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది. సో స్టార్టింగ్లో డైరెక్ట్ సెల్లింగ్ చాలా తక్కువ ఉంది. సో బట్ 2021 ఇండస్ట్రీ చూసుకుంటే మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్దగా ఉంది. చూడండి ఒకసారి 16,800 కోట్లతో. సో తర్వాత స్కిన్ కేర్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీ అనేది కంప్లీట్గా కెమికల్ బేస్డ్ ఇవి. సో కెమికల్ బేస్డ్ అనమాట. సో 80% దాకా కెమికల్ బేస్డ్ ఉంటాయి. సో ఒక 20% ఏమో ఇట్లా ఈ ఆయుర్వేదిక్కి సంబంధించి కేరళ ట్రీట్మెంట్ అని కొన్ని ఉన్నాయి, వాటికి సంబంధించి ఇండస్ట్రీ అట్లా కొంత షేర్ అనేది ఉంది. సో అందుకనే మన ప్రొడక్ట్స్కి సంబంధించి ఈ బ్యూటీకి సంబంధించి ఎప్పుడైతే మనము ఈ ఇండస్ట్రీలో బ్యూటీ ఇండస్ట్రీలో మనకి షేర్ అయితే వస్తుందో, సో మన కంపెనీకి సంబంధించిన టర్న్ ఓవర్స్ అనేవి హ్యూజ్గా పెరుగుతాయి. సో అందుకనే స్కిన్ ఇండస్ట్రీ గురించి, సో స్కిన్ కేర్కి సంబంధించి మన ప్రొడక్ట్స్ గురించి ప్రాపర్గా నేర్చుకొని ట్రైన్ అయ్యి దాన్ని ప్రమోటింగ్ మనం చేసుకోగలిగితే చాలా హ్యూజ్గా పెరుగుద్ది. సో మీకు తెలుసు ఆల్రెడీ మన బ్యూటీకి సంబంధించి ప్రొడక్ట్స్లో మనకి చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి, అలాగే పీవీస్ కూడా ఎక్కువ వస్తాయి. సో అందుకని మీరు ప్రాపర్గా ఏదో నేర్చుకున్నామని కాకుండా డైలీ మేడం గారు చెప్తున్నారు కాబట్టి నోట్స్ కానీ లేదా యూట్యూబ్లో ఉంది కాబట్టి రిపీటెడ్గా వింటుండండి. ఒక్కో ప్రోడక్ట్ వింటూ ఉంటే ఇప్పుడు మీరు చూస్తున్న ప్రోడక్ట్స్ చాలా తక్కువ, మనకి తెలియని ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. ఇది మన కంపెనీలోనే మనకు తెలియని ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయన్నమాట. సో అది ఏంటంటే సెర్చ్ జరుగుతుంది పీపీటీ దానికోసం. సో కొన్ని పీపీటీ చూస్తున్నప్పుడు తయారు చేస్తున్నప్పుడు నాకే ఈ ప్రొడక్ట్స్ మన దాంట్లో ఉన్నాయి అనిపిస్తుంది, కొన్ని ఉన్నాయి. సో నాకు కూడా తెలియదు. సో వాటన్నిటిని టోటల్గా ఒక దానికి డిఫరెంట్ వైజ్గా స్కిన్కి సంబంధించి అలాగా టైంకి ఇట్లా కేటగిరీస్ ఉన్నాయిగా, ఆ కేటగిరీస్లోనే డిఫరెంట్ వేస్గా చేసి పీపీటీ మన వాళ్ళకి ఇద్దాము. సో కాకపోతే లాంగ్ పీపీటీలు అయితే ఇది పెద్దది అవుతాయి పీపీటీలు. సో మనకి ఇప్పుడు చెప్పేవాళ్ళు ఒక 20 ప్రొడక్ట్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే గుర్తుంటుంది, ఒకే రోజు చెప్పలేం కాబట్టి. సో అట్లా చాలా ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఏంటంటే సెర్చ్ చేయడం చూడండి, నేర్చుకోండి మన ప్రొడక్ట్స్ ఏమున్నాయి కంపెనీకి సంబంధించి అని మనకు ఒక ఐడియా అనేది ఉండాలి. సో ఇట్లా ఇండస్ట్రీ అనేది చాలా ముందుకెళ్తుంది. 2025కి 64,500 కోట్లు అంటే ఇయర్ ఎండింగ్, డిసెంబర్ ఇయర్ ఎండింగ్కి 64,000 కోట్లు ఇండస్ట్రీ అనేది వెళ్ళబోతుంది అని ఒక అంచనా ఉంది. సో మన మార్కెట్ ఇండియన్ మార్కెట్ అనేది అందులో అది ఒకటే, ఇండియన్ మార్కెట్ ఒకటే. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ బ్యూటీ కేర్కి సంబంధించి ఒక టెక్నో సంస్థ అనేది రీసెర్చ్ చేసింది. సో నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్ ఇట్లా 4 భాగాలకు చేసినప్పుడు సో యూసేజ్ అనేది ఎక్కువ నార్త్లో స్టార్ట్ అవుతుంది. సో మీకు ఎప్పుడైనా చూడండి ఇలాంటి బిజినెస్లు ఎప్పుడు నార్త్లోనే ఎక్కువ డెవలప్మెంట్ అనేది అవుతాయి. సో ఎందుకు అని మీరు అడగచ్చు. సో వాళ్ళు ఏంటంటే మొదటి నుంచి ఈ బ్యూటీ ఇండస్ట్రీ మీద కానీ వాళ్ళకి అలవాటు. సో మన సౌత్ ఏంటంటే న్యాచురల్గా మనము ఈ పసుపు లేకపోతే ఇవి వాడుతుంటారు లేడీస్. బట్ వీళ్ళు ఏంటంటే ప్రొడక్ట్స్ మీద ఏది వచ్చినా ఆ ఇండస్ట్రీ మీద వర్క్ అనేది జరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఆ ఇంట్రెస్ట్, ఎనీ ప్రొడక్ట్స్ ఎనీ కంపెనీ వచ్చినా వాళ్ళు వాడతారు, యూజ్ చేస్తారు. సో దాని రిజల్ట్ని బట్టి వాళ్ళు
నచ్చితేనే కంటిన్యూ చేస్తారు, లేకపోతే వర్కౌట్ అవ్వలేదని వదిలేస్తారు. సో ఇట్లా ఎక్కువ మ్యాక్సిమం టర్న్ ఓవర్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ సేల్స్ కానీ ఎక్కువ వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతాయి. చూడండి పర్సంటేజ్లు కూడా వాళ్ళ ఎక్కువ ఉన్నాయి. తర్వాత వెస్ట్ ఉంది, తర్వాత సౌత్ ఎల్లో కలర్లో ఉంది చూడండి, ఈస్ట్. సో ఏంటంటే తక్కువ మార్కెట్ కూడా తక్కువే మనకి వెళ్ళి. బట్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ అనేది పుంజుకుంటుంది. మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మార్కెట్ పుంజుకుంటుంది. ఎందుకంటే తెలంగాణలో చాలా హ్యూజ్గా మార్కెట్ పెరిగింది. క్యాపిటల్ మన కంపెనీకి సంబంధించి తెలంగాణలో చాలా హ్యూజ్గా పెరిగింది. ఈ 2-3 సంవత్సరాలు ఆఫ్టర్ కరోనా తర్వాత యూసేజ్ అనేది బాగా పెరిగిపోయింది. మన ప్రొడక్ట్స్కి సంబంధించి వెస్టేజ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం బాగా జరిగిందనమాట. సో అలాగనే ఒకసారి చూడండి 2017-18లో మనకి 11,670 కోట్లు ఉండగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది 2018-19కి 13,080. సో 2019-20కి 16,776. సో 2020-21కి 18,067. 2021-22కి 19,020 కోట్లు. 2022-23కి మనకి 21,282 కోట్లు ఉంటుంది. సో అది దీంట్లో మెన్షన్ చేయాల, రీసెంట్గా వచ్చింది అది. సో మనకి ఏంటంటే ఎందుకు రావట్లేదంటే ఇవి ప్రాపర్గా అప్డేట్ లేదు. మన అసోసియేషన్ దాంట్లోనే ఈ గైడ్లైన్స్లోనే ప్రాపర్గా అప్డేట్ లేదు. 2023 వరకు మాత్రమే అప్డేట్లో ఉంది. 23-24 ఇంకా అప్డేట్ అవ్వలేదు. సైట్లో మీరు వెళ్ళి చూడొచ్చు. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అని ఉంటుంది. ఆ సైట్లో వెళ్ళి చూడండి. చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. గతం నుంచి ఇప్పుడు వరకు ఉన్న రిపోర్ట్స్ 2023 వరకు ఉన్నాయి. సో అట్లా ఎలా జరుగుతుంది, గ్లోబల్గా కూడా ఎలా ఉంది దాంట్లో మెన్షన్ చేస్తారు. తర్వాత వరల్డ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని ఉంది, ఆ సైట్కి వెళ్ళండి. దాంట్లో కూడా మనకి పీడిఎఫ్ బుక్స్ ఉంటాయి. అవి ఏంటంటే చూడండి, ఒకసారి చూస్తే ఒక అంచనా ఉంటుంది ఇండస్ట్రీ ఇంత పెద్దదా అని. ఇంత పెద్దది ఇండస్ట్రీ, చాలా పెద్దది. సో మీకు అది అసోసియేషన్ కూడా వాషింగ్టన్ DC అమెరికాలో ఉంటుంది. బట్ మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అమెరికా టాప్ మార్కెట్ అనుకోవచ్చు. బట్ ఏంటంటే మన కాంటినెంట్స్ అంటే ఖండాల పరంగా చూసుకున్నప్పుడు ఆసియా ఖండంలోనే 43% అనేది బిజినెస్ జరుగుతుంది. 43% బిజినెస్ మన ఆసియా ఖండం. తెలుసు కదా, చైనా, ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, ఈవెన్ ఆస్ట్రేలియా కూడా కలుపుకోవాలి. లెక్క అయితే ఆస్ట్రేలియా కూడా ఆసియా ఖండంలో భాగమే. సో బట్ ఏంటంటే మేము యూరోపియన్స్ అనే భావన ఉంటుంది కాబట్టి వాళ్ళది పక్కన పెట్టేయండి. సో ఇట్లా మన ఆసియా ఖండంలోనే కాంటినెంట్స్గా ఖండాల పరంగా చూసుకుంటే ఆసియా ఖండమే టాప్లో ఉంటుంది డైరెక్ట్ సెల్లింగ్లో, 43%. అమెరికా అట్లా ఖండాల పరంగా చూసినప్పుడు అమెరికా ఖండానికి సంబంధించి 29% ఏముంటుంది మార్కెట్ క్యాపిటల్ వాళ్ళు యూజేజ్ అనేది. సో బట్ కాకపోతే ఏంటంటే మన ఇండియాలో దానికి సంబంధించిన మొదటి నుంచి ఒక గైడ్లైన్స్ లేకపోవటం, ఇండస్ట్రీ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేయటం, ఇలాంటివి జరిగింది. వేటి వల్ల అంటే సో ఫారిన్ కంపెనీస్ వల్లనే అది కూడా జరిగింది. అందుకని ఇండియన్ మార్కెట్లో ఇండియన్ కంపెనీస్ మీద బ్యాడ్ ఒపీనియన్స్ అనేవి క్రియేట్ చేసి సో వాళ్ళ సేల్స్ అనేది పెంచుకున్నారు. బట్ జనాల మైండ్ సెట్ మారుతూ వచ్చింది కాబట్టి సో ఇండస్ట్రీస్ గురించి అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. సో అందుకనే టాప్లో ఉన్న యాంవే కానీ ఇలాంటివి కంపెనీస్ ఉన్నాయి, US కంపెనీస్. సో ఇవి చాలా డౌన్ఫాల్ అయ్యాయి. సో మనము స్టార్ట్ చేసినప్పుడు మనం ఎక్కడో ఉన్నాము. సో బట్ మన వెస్టేజ్ ఇప్పుడు టాప్ 1లో ఉంది ఇండియాలో. సో స్టార్టింగ్లో చూడండి ఎట్లా ఉందో మన డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి వెస్టేజ్కి. సో స్టార్టింగ్లో 2004-05 స్టార్ట్ కదా మంది. సో చాలా డౌన్లో ఉంది 5 కోట్లతో. బట్ ఎన్ని కంపెనీస్ మన కంపెనీ మీద కనబడకపోవచ్చు, బట్ ఒక ఎదురుదాడి అనేది ఉంది ఇండస్ట్రీలో. ఇది కామన్. ఇండస్ట్రీలో ఒక కంపెనీ ఎదుగుతుందంటే దాన్ని ఏదో రకంగా దెబ్బ కొట్టాలనే ఒక ఒపీనియన్ అనేది ఉంటుంది కంపెనీస్కి. అందులోని US కంపెనీలకి ఎక్కువ ఉంటుంది. సో బట్ వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎక్కడ ఏ సంవత్సరం కూడా టర్నోవర్ డౌన్ కావటం కాలేదు, టర్నోవర్ పెరుగుతూనే ఉంది.
సో అట్లా మన కంపెనీ టర్న్ ఓవర్ అనేది 2004-5లో 5 కోట్లు ఉంటే 5-6లో 10 కోట్లు, 6-7లో 30 కోట్లు, 7-8 50 తర్వాత 2009-10 70 కోట్లు. సో ఇట్లా వెళ్ళుకుంటూ 2018-19 1857 కోట్లు. సో ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా మీటింగ్లో గౌతమ్ బాలి గారు చెప్పారంట. సో 5,000 కోట్ల టర్న్ ఓవర్ అనేది దాటింది కంపెనీ 5,000 కోట్ల టర్న్ ఓవర్ అనేది జరిగింది. అంటే రీసెంట్గా 2023 22-23 కావచ్చు, అంతే 22-23. సో 5,000 కోట్ల టర్న్ ఓవర్ అనేది కంపెనీ రీచ్ అయింది, అంటే 5,000 కోట్లు దాటింది. ఓకే, 5,000 కోట్లు దాటింది కంపెనీ టర్న్ ఓవర్ అనేది. నెక్స్ట్ పిక్ మేడం, కొద్దిగా స్క్రోల్ చేయండి. ఇంకా సో ఒకసారి చూడండి, 2021 సంబంధించి ఒకసారి చూడండి. వెస్టేజ్ ఎక్కడ ఉంది, హెర్బల్ లైఫ్, యాంబే, సేఫ్ షాప్, మై లైఫ్ స్టైల్, ఆర్సిఎం, ఐఎంసి. సో మీకు ఐఎంసి వినేమంటారు, ఆర్సిఎం, ఐఎంసి చాలా హ్యూజ్గా ఫస్ట్లో స్టార్టింగ్లో చాలా ఎక్కువ వినపడింది. సో ఇప్పుడు తర్వాత యాంబే కానీ హెర్బల్ లైఫ్ కానీ, సో హెర్బల్ లైఫ్ కూడా చాలా ఎక్కువ కనపడింది యాంబే. సో హెర్బల్ లైఫ్ ఇలాంటి ప్రొడక్ట్స్ చాలామంది హెర్బల్ లైఫ్ యూజ్ చేసి సో దాని రిజల్ట్ చూశారు. బట్ మళ్ళీ నార్మల్ అయ్యేసరికి హెర్బల్ లైఫ్ని చాలా వరకు నమ్మలేకపోయారు. సో యాంబే వచ్చేసి యుఎస్ కంపెనీ. సో ఇట్లా వాళ్ళు జనాలకి దీంట్లో కూడా డైరెక్ట్ సెల్లింగ్లో కూడా మంచి కంపెనీలు ఉన్నాయి, చెడు కంపెనీలు ఉన్నాయి. బట్ ఏంటంటే చెడు కంపెనీలు అంటే వాళ్ళు ప్రొడక్ట్స్ కావచ్చు, మన ఇండియన్ గవర్నమెంట్కి పే చేస్తున్న జిఎస్టీ కావచ్చు, వాటిల్లో కేసెస్లో ఇరుక్కున్నాయి అవన్నీ కంపెనీస్ అన్నీ. సో బట్ మన కంపెనీ మీద ఎటువంటి ఇల్లీగల్ కానీ ఏదీ లేదు. సో కంప్లీట్ లీగల్గా ఉంటుంది. కంపెనీకి సంబంధించి పర్ఫెక్ట్గా మనకు ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయో వచ్చిన టర్న్ ఓవర్ ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి షేర్ అవ్వడానికి అవకాశం అవుతుంది కాబట్టి సో ఇండస్ట్రీ మన కంపెనీ అనేది ఇండియాలోనే నెంబర్ 1గా ఉంది. సో అందుకనే మన కంపెనీ మీద ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమీ లేవు, కంప్లీట్ లీగల్గా ఉంటుంది. సో వాళ్ళు ఎక్కడ ఏది చూసుకున్నా ప్రతి ఆస్తి, ప్రతి అసెట్ కూడా కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుంది. ఈవెన్ గౌతమ్ బాలి గారి పేరు మీదో లేకపోతే దీపక్ సుధీర్, కరణ్బీర్ సింగ్ గారు వీళ్ళ పేరు మీద రిజిస్టర్ అవ్వవు. కంపెనీకి ఉంది కదా వెస్టేజ్ అని, సో దాని మీదే కంపెనీ అసెట్స్, ఆస్తులు ఏమన్నా కొన్నా వాటి మీద రిజిస్టర్ అయి ఉంటుంది. సో అట్లా మనము గౌతమ్ బాలి గారి ఆలోచన ఏంటంటే సో మన దేశం బాగుపడాలి, మన దేశంలోని మధ్యతరగతి కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతోనే ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది 20 ఏళ్ల క్రితం. సో దాన్ని కంటిన్యూషన్గా జరుగుతుంది. ఎవరు ఉన్నా లేకపోయినా మన కంపెనీ అనేది ఈ స్ట్రక్చర్లో ఫాలో అవుతూ కొన్ని వందల ఏళ్ల పాటు కొనసాగుతుందనే ఉద్దేశంతో ఆయన అప్పుడు స్టార్ట్ చేసింది ఆ కంపెనీ. ఆ స్ట్రక్చర్ కూడా అలానే ఫామ్ చేశారు. సో ఒకసారి నెక్స్ట్ డైరెక్ట్ సెల్లింగ్ చూడండి. ఇది ఇట్లా ఒక రెడ్ బుల్ బాణంలాగా అలా ముందుకెళ్ళిపోతుంది. సో 64,000 కోట్లకి వెళ్తుందనే సింబల్. సో మీరు అనుకోవచ్చు ఈ గ్లోబల్గా అసలు ఏంటండి, ఎంత జరుగుతుంది ఏంటన్నప్పుడు గ్లోబల్గా చూడండి. గ్లోబల్గా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 2022, సో మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే 16,57,000 కోట్ల, 68 లక్షలు ఇట్లా ఇండస్ట్రీ అనేది జరుగుతుంది. గ్లోబల్గా చూసుకుంటే 16,57,000 కోట్లు, అంటే 16,57,000 కోట్ల బిజినెస్ అనేది జరుగుతుంది. సో చూడండి, ఒక గ్లోబల్గా చూసుకుంటే మనం ఇండియన్ బడ్జెట్ ఉంటుంది కదా, మన ఇండియన్ బడ్జెట్ 20 లక్షల కోట్ల పైన ఉంటుంది. సో ఇంచుమించుగా గ్లోబల్గా చూసుకుంటే ఇది మార్కెట్ వాల్యూ వచ్చేసి 16,57,000 కోట్లు అనమాట. సో దీంట్లో హెల్త్కే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. తర్వాత కాస్మెటిక్స్, పర్సనల్ కేర్. సో ఫారెన్ ఇండస్ట్రీ కానీ ఫారెన్లో కానీ ఏదైనా సరే, సో జెంట్స్ కూడా కాస్మెటిక్స్, పర్సనల్ కేర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు.
సో మనకెళ్ళి తక్కువే కావచ్చు, బట్ ఏంటంటే అదర్ కంట్రీస్లో కాస్మెటిక్స్, పర్సనల్ కేర్ మీద, వాళ్ళ బ్యూటీ మీద ఎక్కువ అమౌంట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో హెల్త్కి, వెల్త్నెస్కి, సో ఆరోగ్యానికి, వాళ్ళ ఎదుగుదలకి ఇన్వెస్ట్మెంట్స్ అంటారు వాటిని. సో అలాగనే కాస్మెటిక్స్, సో ఈ రెండు ఇండస్ట్రీ మీద బేస్ అయ్యి ఇట్లా ముందుకెళ్తుంది. సో కాస్మెటిక్ ఇండస్ట్రీ అనేది మీకు ఇప్పుడు చెప్తున్నా, అది సెకండ్ లార్జెస్ట్ది. డైరెక్ట్ సెల్లింగ్లో మనము హోమ్ కేరు, హెల్త్ ఇవన్నీ కలుపుకుంటున్నాం. బట్ కాస్మెటిక్ ఇండస్ట్రీ అనేది కేవలం అదొక్కటి మాత్రమే డిపెండ్ అయ్యి ముందుకు సాగుతుంది. కేవలం ఒకదాని మీదే, ఓన్లీ కాస్మెటిక్స్, పర్సనల్ కేర్ మీద. సో ఆ ఇండస్ట్రీలో మనకి షేర్ రావాలి అంటే మన ప్రొడక్ట్స్ అనేవి ప్రమోటింగ్ అవ్వాలి దాంట్లో. సో అట్లా ప్రమోటింగ్ అవ్వగలిగినాడు వీళ్ళకి కావచ్చు. ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీ వీటికి సంబంధించి కెమికల్ బేస్డ్ కంప్లీట్గా, ఏదో టెంపరీ వాడుతున్నారు, వాడిన తర్వాత ఫేస్ అంతా ఖరాబ్ అయిపోయి దాని సొల్యూషన్ తెలియక అసలు ఏ ప్రొడక్ట్స్ వాడకుండా భయపడుతున్నారు, మళ్ళీ ఏమైనా అయిద్దేమో అని. సో ఈవెన్ ఈ మేకప్ కానీ వీటి కానీ వాడే వాళ్ళు ఉంటారు కదా, మేకప్ వేసేవాళ్ళు ఫంక్షన్స్కి వీటికి, అప్పుడప్పుడైతే ఏం కాదు, బట్ రెగ్యులర్గా వాడే వాళ్ళ ఫేస్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆ కాస్మెటిక్సే మళ్ళీ రిపీటెడ్గా వాడాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళినప్పుడు. సో వాళ్ళకి ఏంటంటే ఒక ఫియర్నెస్, భయం అనేది అట్లా ఉండిపోయింది, వేరే ఇంకా ఫేస్ ఇంకా ఖరాబ్ అయిద్దేమో అనే ఉద్దేశంతో. సో బట్ మన ప్రొడక్ట్స్ అనేవి డెమోస్తో కలుపుకుంటూ మనం చెప్పగలగాలి. డెమోస్తో కలుపుకుంటూ కొన్ని డెమోస్ ఉన్నాయి, వెంటనే చూపించే డెమోస్ ఉన్నాయి. పౌడర్ ఒకటి, తర్వాత మనకి చార్కోపిల్, ఇది ఫేస్ ప్యాక్ కానీ ఇలాంటివి ఉన్నాయి. కొంచెం సేపట్లో వెంటనే రిజల్ట్ వచ్చాయి. సో వీటితో మీరు ప్రాపర్గా డెమోస్ అనేది ప్రిపేర్ అవ్వండి. సో చూపించండి, చూపిస్తేనే దాని రిజల్ట్ అర్థమవుద్ది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓకే, డైరెక్ట్ గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ చూసారా ఒకసారి. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని ఒక ఒపీనియన్తో 2030కి ఎలా ఉండబోతుంది, 32కి అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి వాళ్ళ ఒక అంచనా. గ్లోబల్ ఉంది కదా, గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది. సో వాళ్ళ ఒక అంచనా. సో 39 లక్షల కోట్లు, ఇంచుమించుగా 40 లక్షల కోట్లు. అంటే మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి బడ్జెట్, 1 year బడ్జెట్ ఉంటుంది కదా, అంత అమౌంట్, అంత ఒక లార్జ్ అమౌంట్ అనమాట. సో 40 లక్షల కోట్లు అంటే మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మనము ఎప్పుడైనా బిజినెస్ని, లార్జ్ బిజినెస్ని ఎట్లా చూస్తామంటే, ఈ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ట్రిలియన్ డాలర్స్ ఇలా చూసుకుంటాం. $1 trillion అంటే 80 లక్షల కోట్లు. 1 ట్రిలియన్ 80 లక్షల కోట్ల బిజినెస్ జరిగిందంటే 1 trillion బిజినెస్ జరిగినట్టు. సో అట్లా 40 లక్షల కోట్ల బిజినెస్ అనేది జరగబోతుంది. సో 32కి. సో మనం అనుకుంటాం ఇట్లా చూడండి ఒకసారి, యుఎస్ కంపెనీకి సంబంధించి అక్కడ, యుఎస్లో డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి 2020-30. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, యుఎస్లో మీకు ఎప్పుడు 5.5% ఇంచుమించు అలానే ఉంటుంది గ్రోతింగ్, ఇయర్ బై ఇయర్. చూడండి, ఇయర్ బై ఇయర్ ఆ గ్రోతింగ్ అనేది 5.5% మాత్రమే ఉంటుంది యుఎస్ మార్కెట్లో. 2023 నుంచి నెక్స్ట్ 2030 వచ్చేలోపు కూడా. సో 5.5% గ్రోతింగే ఉంటుంది, అంటే స్టేబుల్ గ్రోతింగ్ అది. అంటే ఆల్రెడీ వీళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఒక స్టేబుల్ గ్రోతింగ్ అనేది ఉంటుంది. సో వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే 2030 కల్లా హ్యూజ్ అమౌంట్లో మేము గ్రోత్ అవుతాము, మా బిజినెస్ అనేది హ్యూజ్గా గ్రోత్ అవుతుందనే ఒక ఒపీనియన్. 2020లో 37 బిలియన్స్ ఉంటే 2021 38. అంటే ఈ 2 బిలియన్స్ అనేది పెరుగుతూ ఉంది. అంటే దాని పర్సంటేజ్లో లెక్క చూసుకుంటే 5%, 5.5% అనేది గ్రోతింగ్ అనమాట. సో అలాగనే మన పర్సంటేజ్ గ్రోతింగ్ ఎలా ఉందో చూడండి, 13% ఉంటుంది గ్రోతింగ్. నెక్స్ట్ పిక్లో 13% గ్రోతింగ్ అనేది ఉంటుంది. అంటే మనకి ఇయర్ బై ఇయర్ గ్రోతింగ్ అనేది పెరుగుతూనే ఉంది, అలానే డౌన్ అవ్వట్లేదు. సో మిగిలిన యూఎస్ కానీ వీటిల్లో కానీ చూడండి ఎంత ఉంది, సౌత్ కొరియా కానీ వీటిల్లో. సో చైనా చూడండి 13.6 మైనస్లో ఉంది. సో ఏంటంటే మనం ఎప్పుడైతే మన ఇండియన్ గవర్నమెంట్, సరే అది గవర్నమెంట్ మీద బేస్ అయ్యి కూడా ఉంటుంది, కొంత కంపెనీస్ మీద వాళ్ళ ప్రొడక్ట్స్ క్వాలిటీ మీద బేస్ అయి ఉంటుంది. సో మనకి తోడు గవర్నమెంట్ కూడా సహాయ సహకారాలు అందించడంతో మన ఇండస్ట్రీ అనేది సో ఒక 10 years నుంచి చాలా గ్రోతింగ్లో ఉంటూ ఉంది. సో నెక్స్ట్ కూడా
ఇంకొక 5 ఇయర్స్ కూడా ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి సో మన కంపెనీకి సంబంధించి ఎక్స్పాన్షన్ ఇంకా పెరగబోతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ 10 కంట్రీస్లో ఉంది కదా, నెక్స్ట్ మనకి మార్కెట్ యాక్సెస్ కోసం చాలా కంపెనీలో పెట్టుకున్నాం, చాలా స్టేట్స్ కంట్రీస్లో పెట్టినాం. కెనడా కావచ్చు, యూఎస్ కావచ్చు, యూకే, మెక్సికో, ఫ్రాన్స్, యూకే, యునైటెడ్ కింగ్డమ్, ఐర్లాండ్, ఇలాంటి చాలా ఉన్నాయి. సో 50 కంట్రీస్లో మనం వెళ్ళగలిగితే సో దాని మార్కెట్ అనేది యూస్ చేయండి. ఈలోపే మనము మనకు సంబంధించి మనం ఒక పొజిషన్లో ఉంటే నెక్స్ట్ టైం ఇట్లా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటే మనకి యూఎస్లో కావచ్చు, వీటిలో కావచ్చు యాక్సెస్ వచ్చినప్పుడు అక్కడ ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఏదో కంట్రీలో. సో వాళ్ళ ద్వారా కూడా మనకు బిజినెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈలోపు మీరు ఒక పొజిషన్లో ఉండాలంటే మీరు కష్టపడి మొత్తం అన్నిటి మీద గ్రిప్ అనేది తెచ్చుకోవాలా. ఈ మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద ఒకటి, మన కంపెనీ ప్రొడక్ట్స్ మీద మనకి నాలెడ్జ్, స్ట్రక్చర్, వీటి మీద మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే నేర్చుకుంటే రాందంటూ ఏది లేదు. నాకు చదువు లేదు ఇలాంటి మాటలొద్దు, నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సో మీకు ఏంటి అప్రూవల్ అన్నప్పుడు మేడం డౌన్ స్క్రోల్ చేయండి. సో మన కంపెనీకి సంబంధించి అప్రూవల్ ఉంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అనేది. సో కిందకండి మేడం, ఇంకా సో అప్రూవల్ ఉంది చూడండి. కంపెనీస్కి సంబంధించి డైరెక్ట్ చూసి చెప్పాను కదా, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఓపెన్ చేయండి. దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఎవరెవరు ఉన్నారు, అసలు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, దాంట్లో ఒక గైడ్లైన్స్ ఉంటుంది, చదవండి. పీడిఎఫ్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఓపెన్ చేసి చదవండి. అప్పుడు అంచనా ఉంటుంది మీకు కూడా. సో ఇది రన్ అవుతుంది ఇండియాలో కూడా ప్రాపర్గా అనేది ఒక ఐడియా ఉంటుంది. ఫుడ్ అండ్ సేఫ్టీకి సంబంధించి వీళ్ళు ఈ మినిస్ట్రీ కింద వస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, అంటే కస్టమర్స్కి సంబంధించి ఇది ఉంది కదా, ఒకటి ఉంటుంది అసోసియేషన్కి సంబంధించి, దాంట్లో అనమాట భాగంగా డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అనేది. సో ఈ కంపెనీస్తో పాటు కొన్ని మన గవర్నమెంట్ రూల్స్ ఫాలో అయ్యే కంపెనీస్నే ఉంది. సో టాప్ 10 నెక్స్ట్ వచ్చేసి టాప్ 10లో చూడండి 2022కి సంబంధించి. సో మన కంపెనీ స్టార్టింగ్లో ఉంది. తర్వాత ఆరిఫ్లేమ్ ఒకటి, తర్వాత హెర్బల్ లైఫ్, డిఎక్సన్, ఇది మనకు తెలియదు. బాడీ కేర్ గురించి తెలుసు, ఆమె తెలుసు, లైఫ్ స్టైల్, మిగిలిన కంపెనీస్ మనకు ఐడియా లేదు. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి. మన సౌత్లో కష్టం కానీ బట్ మన కంపెనీ నిలబడింది. సౌత్లో మ్యాక్సిమం ఏ కంపెనీ త్వరగా గ్రోతింగ్ అనేది సాధించదు. ఎందుకంటే మన సౌత్కి వెళ్ళి సంబంధించి మనకి అంత ప్రాపర్గా నమ్మితే వదిలిపెట్టాం, నమ్మటానికి టైం పడుతుంది. సో నమ్మాం కాబట్టే తెలంగాణలో సేల్స్ పెరిగినాయి, తెలంగాణలో టర్నోవర్స్ పెరిగినాయి, మార్కెట్ కూడా పెరిగింది. సో ఆంధ్రాలో కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో మన కంపెనీకి సంబంధించి చూడండి అసెట్స్, ఎవరు డిస్ప్లే చేయరు. కంపెనీ నెట్వర్క్ ఎంత ఉంది, కంపెనీ అసెట్స్ ఎన్ని ఉన్నాయి, సో టోటల్ రెవెన్యూ ఎంత ఉంది 2022కి. సో ఈ మార్జిన్స్ అనేవి ఎవరు డిస్ప్లే చేయరు కంపెనీకి సంబంధించి. సో మనది కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా ఉండే కంపెనీ కాబట్టి డిస్ప్లే చేసింది. ఎవరు అడిగినా చూపించండి, కంపెనీ కింద ఇన్ని ఆస్తులు ఉన్నాయి, 422 కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా, టోటల్ రెవెన్యూ ఇలా వస్తుంది అంటే మనకి ఇచ్చేయంగా కంపెనీకి వస్తున్న రెవెన్యూ డిస్ప్లే చేసింది. అంటే మనకి ఇచ్చేస్తుంది కదా రెవెన్యూ వచ్చిన దాంట్లో, అది అయిపోయిన తర్వాత కంపెనీ కింద ఇంత రెవెన్యూ అనేది జనరేట్ అయిందని చూపిస్తుంది. మనకి మొత్తం ఇచ్చేసిన తర్వాత మనకు వచ్చే కమిషన్ అంత పోను, మిగిలిన డిస్ప్లే చేస్తుంది ఇయర్ బై ఇయర్. సో ఇట్లా ఎవరు అడిగినా పీడిఎఫ్ కానీ లేదా మీరు చెప్పగలిగితే ప్రాపర్గా చెప్పండి. సో మన కంపెనీ విజనరీ ఉంది కదా 2025. సో మనందరికీ తెలుసు 1 lakh కార్ ఓనర్స్ అవ్వాలి, 1,00,000 మంది కార్లు తీసుకోవాలి. సో దాంట్లో ఆ రెవెన్యూ కూడా 20 కోట్లకి దాటాలి. ఇప్పుడు 5,000 కోట్లు దాటింది కదా, సో 20,000 కోట్లు టర్నోవర్ దాటాలి. సో 10 కోట్ల డిస్ట్రిబ్యూటర్లు అవ్వాలి మోర్ దాన్. సో 50 కంట్రీస్కి వెళ్ళాలి. సో మోర్ దాన్ 10,000 లగ్జరీ కార్డ్స్, అంటే 1.5 కోటి పైన లగ్జరీ కార్డ్ ఓనర్స్ 10,000 మంది అవ్వాలి. సో ఇట్లా మన కంపెనీ ఒక విజనరీ ఉంది 2025కి. సో దీనికోసం
అంటే మనము మన కంపెనీ మనం కూడా ఇందులో భాగస్తులం అన్న ఒక హార్ట్ఫుల్గా మీరు అనుకోగలిగితే సో కంపెనీ విజనరీని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. సో మనం బాగుపడితే మనకే డబ్బులు వస్తాయి. ఓకే, మధ్యతరగతి వాళ్ళు ధనవంతులు కావాలనే ఒక థాట్తోనే మొదలుపెట్టిన కంపెనీ. సో మనము చేసే దాన్ని బట్టే ఉంటుంది, మనది అని చేసుకుంటే బాగానే ఉంటుంది మన కంపెనీ అని. సో వెస్టేజ్ అనేది గౌతమ్ బాలి గారు వీళ్ళ కంపెనీ అని మీరు ఎప్పుడు ఫీల్ అవుతారో సో బిజినెస్ అనేది జరగదు. సో మన కంపెనీ అని మీరు ఫీల్ అవ్వగలిగితే హార్ట్ఫుల్గా మనం చేసుకోగలుగుతాం ముందుకెళ్తూ. సో కొంత లేట్ అయినా సక్సెస్ అనేది సాధించగలుగుతాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్, ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ గురించి చాలా క్లియర్గా క్లారిటీగా అసలు ఎక్కడ పీడిఎఫ్ తయారు చేస్తున్నారో ఏమో కానీ చాలా ఎక్సలెంట్. అసలు ఎంత డెప్త్కు పోయి చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సార్. అందరికీ కళ్ళకు కట్టినట్టుగా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో, మన లైఫ్ ఎలా ఉంటుంది అన్నది కూడా చాలా చాలా బాగా చూపించారు పీడిఎఫ్ ద్వారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. ఓకే అండి, దాదాపు 6 అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ఫాస్ట్గా.